అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న టాప్ 5 బోల్డ్ వెబ్ సిరీస్ ల గురించి ఈ వీడియోలో మనం చెప్పబోతున్నాం. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఈ వెబ్ సిరీస్ పూర్తిగా నిండి ఉంటుంది. అదే విధంగా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఈ వెబ్ సిరీస్ లో ఉంటాయి. వీటికి IMDb లో మంచి రేటింగ్స్ దొరకాయి. వీటిలో మీరు ఒక్క వెబ్ సిరీస్ ని కూడా మిస్ చేయలేరు. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెంబర్ 5 జీ కర్దా. ఈ వెబ్ సిరీస్ స్పెషల్ గా నేను కేవలం తమన్నా భాటియా గురించే రికమెండ్ చేస్తున్నా. మేడం గారు చాలా బాగా ఇందులో నటించారు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏడుగురిది. వీళ్ళు చాలా రోజుల తర్వాత రీయూనియన్ పెట్టుకుంటారు. తమ జీవితంలో జరిగిన అప్పటి వరకు అన్ని సంఘటనలను కూడా ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉంటారు. కొందరికి రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉంటుంది, మరికొందరికి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంటుంది, మరికొందరు బ్రేకప్ వల్ల బాధపడుతూ ఉంటారు. అందరూ కూడా చాలా బాధలో ఉంటారు, కానీ ఆ పని చేయడానికి మాత్రం హుషారుగా బయలుదేరుతారు. అందరూ కామందులు అని మీరు అనుకుంటారు, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. ఈ సిరీస్ లో కామెడీ, డ్రామా, రొమాంటిక్ సీన్స్ మొత్తం కూడా నిండుగా ఉన్నాయి. ఫ్రెండ్షిప్ లో ఉన్న ఎమోషన్స్ కూడా ఉంది, ఫ్రెండ్షిప్ లో ఉన్న మోసం కూడా ఉంది, మరియు అందరిలో కూడా కామం వేరే లెవెల్లో ఉంది. కానీ ఇందులో ఒక అనిమితం బయటికి వస్తుంది. అది మీకు ఈ వెబ్ సిరీస్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ వెబ్ సిరీస్ ని అసలు మిస్ చేసుకోకండి. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7.9. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ చాలా బాగుంది. ఇందులో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయి, కానీ ఇది ఏ రేటెడ్ వెబ్ సిరీస్ కాదు. దీన్ని మీరు అసలు మిస్ చేయకండి. నెంబర్ 4 ఫ్లెష్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో స్వరా భాస్కర్ లీడ్ రోల్ లో నటించింది. ఆమె ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఈ స్టోరీ జోయా అనే 16 సంవత్సరాల అమ్మాయిది. ఆమెని కిడ్నాప్ చేయడంతో ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా పట్టుదలగా ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఆమెని వెనక్కి తీసుకురావడానికి. అయితే రాధా అనే పోలీస్ ఆఫీసర్ కి ఈ కేసుని ఇవ్వడం జరుగుతుంది. ఆమె ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఆమెకి ఎన్నో పచ్చి నిజాలు తెలుస్తాయి. ఆమె హ్యూమన్ ట్రాఫికింగ్, వేశ్యాగృహాలు మరియు ఎన్నో ఇల్లీగల్ పనులు జరిగే చోటికి వెళ్లి ఇరుక్కుంటుంది. అయితే దాని తర్వాత ఏం జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది నేను చెప్పను, మీరే చూడండి. ఈ సిరీస్ లో డిస్టర్బింగ్ సీన్స్ మరియు అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. దాని వల్ల మీరు దీన్ని ఫ్యామిలీతో అసలు చూడలేరు. ఈ వెబ్ సిరీస్ కి IMDb రేటింగ్ 5.3 గా ఉంది. బ్రూటల్ అడల్ట్ సీన్స్ వల్ల ఈ వెబ్ సిరీస్ కేవలం పెద్దవాళ్ళకి మాత్రమే అని నేను చెప్తున్నా. నెంబర్ 3 4 మోర్ షార్ట్స్ ప్లీజ్. ఈ వెబ్ సిరీస్ లో చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయి. ధూమ్ ధడాకా సీన్స్ ఎన్నో ఉన్నాయి. అంటే మీరు డిగ్రీ చదవకపోయినా అర్థం చేసుకోగలరు. దయచేసి దీన్ని మీరు ఒంటరిగానే చూడాలి. ముంబైలో ఉన్న నలుగురితో ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ నలుగురి లైఫ్ లో వీళ్ళకి జీవితం చాలా నరకంగా మారుతుంది. చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళకు ఉంటాయి. వీళ్ళలో ఒకరు మదరై ఉండి కూడా వేరే వారితో ఎఫైర్ పెట్టుకుంటుంది, మరియు మరొకరు బైసెక్సువల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకో ఆవిడ లాయర్ గా ఉంటుంది, మరొక అమ్మాయి జర్నలిస్ట్ గా ఉంటుంది. నలుగురి వర్క్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. నలుగురు ఒక పబ్ లో కలిసి ఒకరి ప్రాబ్లం మరొకరి చెప్పుకొని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా మీకు తెలియని నలుగురి జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ వెబ్ సిరీస్ ని మీరు తప్పకుండా చూడాలి. ఇలాంటి నిజాలు మేము బెస్ట్ కూడా చెప్పదు. ఈ వెబ్ సిరీస్ యొక్క IMDb రేటింగ్ 5.6. ఇందులో కామెడీ ఉంది, బోల్డ్ సీన్స్ ఉన్నాయి. మీరు ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే ఇది అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. అయితే హెచ్చరిక ఏమిటంటే దీన్ని మీరు ఒంటరిగానే చూడాలి. నెంబర్ 2 రస్బరీ. ఈ వెబ్ సిరీస్ స్టోరీ మొత్తం కూడా నందకిషోర్ త్యాగి అనే అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇతను ఇంకా టీనేజ్ లో ఉంటాడు, మరియు ఇప్పుడే కొంచెం మెచ్యూర్ అయి ఉంటాడు. అయితే అసలు స్టోరీ ఒక అందమైన టీచర్ కొత్తగా కాలేజ్ లో వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆమెకి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది, కానీ అక్కడున్న వాళ్ళకి అందరికీ కూడా ఆమె ఫేవరెట్ అయిపోతుంది. ఈ టీచర్ తన అందాలు చూపించి అందరినీ కూడా తన మాయలో పడేస్తుంది. సమాజం యొక్క డార్క్నెస్ ని ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ఒక ఒంటరి అమ్మాయి పనిచేస్తుంటే సమాజంలో ఎలా చూస్తారు అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ యొక్క IMDb రేటింగ్ చాలా తక్కువగా ఉంది, కానీ చూడడానికి మంచి మెసేజ్ అయితే ఉంది. కానీ ఈ వెబ్ సిరీస్ లో చేసిన తప్పు ఏమిటంటే ఇందులో ఒక టీచర్ ని వల్గర్ గా చూపించడం. గురువు దైవంతో సమానం, అలాంటి గురువుని చాలా నీచంగా ఈ మూవీలో చూపించడం జరిగింది. కానీ బాలీవుడ్ కి ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలీదు. అయితే ఈ వెబ్ సిరీస్ ని మీరు ఒంటరిగానే చూడండి. ఇది కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నెంబర్ 1 మేడ్ ఇన్ హెవెన్. ఇది నా ఫేవరెట్ వెబ్ సిరీస్. శోభితా ధులుపాలి ఇందులో నటించారు. ఈ వెబ్ సిరీస్ కి 2 సీజన్స్ ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ప్రకారం మీరు డబ్బులున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఈ వెబ్ సిరీస్ స్టోరీ ప్రకారం మీరు డబ్బులున్న వాళ్ళు పెళ్లిని ఎలా చేస్తారో చూస్తారు. కోటీశ్వరు పెళ్లిని కూడా చూసి ఉండవచ్చు, కానీ వాళ్ళు చేసే దారుణాలను మీరు చూసి ఉండకపోవచ్చు. పెళ్లికి ముందు ఒక గొడవ, పెళ్లి అయిన తర్వాత ఒక గొడవ, పెళ్లికి ముందు ఒకరితో, పెళ్లైన తర్వాత మరొకరితో. ఇది వీళ్ళకి చాలా నార్మల్ గా అయిపోయి ఉంటుంది. అయితే ఈ సిరీస్ ఇక్కడితో ఆగదు, ఇంకా చాలా దారుణాన్ని చూపిస్తుంది. మీరు దాన్ని ఊహించలేరు, చూడలేరు కూడా. అసలు మాట ఏమిటంటే సిరీస్ చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ వెబ్ సిరీస్ యొక్క IMDb రేటింగ్ చూస్తే మీ మతిపోతుంది. అవును ఫ్రెండ్స్, ఈ వెబ్ సిరీస్ కి IMDb రేటింగ్ 8.2 గా ఉంది. ఈ సిరీస్ లో చాలా మంచి సీన్స్ ఉన్నాయి. ఈ సిరీస్ చూసిన తర్వాత నేను శోభిత గారికి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయా. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు. అయితే మీరు ఈ వెబ్ సిరీస్ లో ఏ వెబ్ సిరీస్ ని చూస్తారు మరియు ఏ వెబ్ సిరీస్ ని చూడరు? అయితే ఇప్పటి వరకు ఏ వెబ్ సిరీస్ ని చూసేశారు కింద కామెంట్ చేయండి. అదే విధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.